స్టఫ్డ్ చపాతీ అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదండి, కానీ ఈ పల్లి స్టఫ్డ్ చపాతీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఇందుకోసం ముందుగా ఒక 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలోనే సరిపడిన ఉప్పు, తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండి అంతా చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పిండిని నానపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పల్లీలు తీసుకొని దోరగా వేయించేసుకోవాలి. 1 గ్లాస్ పల్లీలకి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకొని 2 ఇలాచీ వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చపాతీ పిండిని తీసుకొని చేతితో ఇలా తట్టుకోవాలి. తట్టుకునేటప్పుడు కాస్త అంటుకుంటే ఎప్పుడైనా చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత 1-1.5 టీ స్పూన్ పొడి వేసేసుకొని ఇలా ర్యాప్ చేసేసుకొని మళ్ళీ దీన్నంతా రౌండ్గా తిప్పేసుకొని చూడండి ఇలా చేతితో తట్టేసుకోవాలి. ఎవ్రీ టైం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ తట్టుకుంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఇది 2 వైపులా కాల్చేసుకుని పెనం మీద తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ పల్లి స్టఫ్డ్ చపాతీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.